హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మన బైక్ అయితే జీనైన్ అయితే 1 వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ఇంతవరకు అయితే బండి స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుండా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. ఆల్మోస్ట్ అయింది. లాస్ట్ సండే స్టార్ట్ చేసిన అయితే మళ్ళీ ఈ సండే వరకు అయితే బైక్ స్టార్ట్ చేయలేదు. చలో ఒకసారి అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్ పెడదాం. కోల్డ్ స్టార్ట్లో అది సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ లాస్ట్ టైం రైడ్ అనమాట డీటెయిల్స్. యావరేజ్ స్పీడ్ 50 కిలోమీటర్స్ మెయింటైన్ చేసిన. సో దాన్ని అవన్నీ టైం వచ్చేసి 6:01 అవుతుంది మార్నింగ్. పెట్రోల్ కూడా బ్లింక్ అవుతుంది. ఇక్కడ పెట్రోల్ కూడా కొట్టేయాలి. చలో స్టార్టెడ్. మన మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది కోల్డ్ స్టార్ట్ సౌండ్ అనమాట. చూడండి లైట్గా ఇది అవి వస్తున్నాయి అనమాట, స్మోక్ లాగా. అంటే 1 వీక్ నుంచి మనం స్టార్ట్ చేయాలి కదా, అందుకని అట్లా స్మోక్ వస్తుంటుంది అనమాట. తర్వాత కొంచెం బాడీ ఇంజన్ వామ్ అయినాక నార్మల్ అయిపోతుంది. అంటే అది ఎట్లా అంటే లైక్ స్మోక్ కాదు, ఒక వాటర్ లాగా వస్తుంది అనమాట. అంత వాటరు. ఇదేనే కాదు, ప్రతి సూపర్ బైక్ అంతే. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ టెంపరేచర్ 40 degrees వచ్చేంత వరకు సౌండ్ హెవీగా ఉంటుంది. ఆఫ్టర్ 40 degrees నార్మల్ అయిపోతుంది. బైక్ అయితే కొంచెం డస్ట్ ఉన్నది. వాషింగ్ కూడా చేయలేదు. లాస్ట్ రైడ్కి పోయేసి వచ్చి డైరెక్ట్గా అట్లా ఇంట్లో పెట్టేస్తుండే. ఇక్కడ మనకి ఇది టెంపరేచర్ ఇప్పుడైతే ఏం చూపిస్తలేదు కదా. 40 degrees వచ్చేంత వరకు టెంపరేచర్ ఏం చూపించదు. ఆఫ్టర్ 40 degreesకి మనకి టెంపరేచర్ చూపిస్తుంది. స్పోర్ట్ మోడ్లో పెట్టిన, రైడింగ్ మోడ్ వచ్చేసి స్పోర్ట్ మోడ్లో పెట్టిన. చలో ఇప్పుడు కొంచెం సౌండ్ కొద్దిగా తగ్గింది చూడండి కోల్డ్ స్టార్ట్ది. ఇంజన్ వామ్ అవుతుంటే ఐడిల్ సౌండ్ తగ్గుతుంటుంది అనమాట. ఇంకా కంప్లీట్గా మనకి 40 degrees టెంపరేచర్కి వచ్చినాక ఈ సౌండ్ కూడా ఉండదు, ఇంకా తగ్గుతుంది, ఇంకా సైలెంట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు 40 degreesకి వచ్చింది చూడండి. ఇక 41 degrees వచ్చేసింది ఇంజన్ టెంపరేచర్. ఇప్పుడు సౌండ్ తగ్గింది చూడండి, చాలా సైలెంట్ అయింది. మనం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ తగ్గింది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అది వీడియోల కంటే రియాలిటీలో ఇంకెక్కువ తెలుస్తుంది. చలో మనమైతే ఫస్ట్ పెట్రోల్ బంక్ పోయేసి పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రైడ్. దీని ఇంజన్ టెంపరేచర్ ఇప్పుడు 46 ఉంది కదా. మనకి ఫ్లైబైలో వచ్చేసి సిటీలో డ్రైవ్ చేసినాం అనుకో ఇంజన్ టెంపరేచర్ 100 క్రాస్ అవుతుంది. అది ప్రతి బైక్ అంతే అనమాట. ఎందుకంటే మనకు సిటీలో ట్రాఫిక్ ఉంటుంది, మూమెంట్ తక్కువ ఉంటుంది బైక్ మూమెంట్ కాబట్టి ఇంజన్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. మనకు మూమెంట్ ఎంత ఎక్కువ ఫ్రీ ఉంటే అంత తగ్గుతూ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం హైవేలో రైడ్ చేసినాం అనుకో, రైడ్ చేసినప్పుడు టెంపరేచరు 90, 80 అంటే కొంచెం తక్కువ స్పీడ్లో ఉంటే 90 వరకు పోతుంది. మనం ఒక 150, 160 స్పీడ్లో ఆ స్పీడ్ మెయింటైన్ చేసినామంటే 77, 80 ఆ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంటుంది అనమాట ఇంజన్ టెంపరేచర్. నా బెనెలికి అయితే అంతే అనమాట. ఇప్పుడు ఈ జీనైన్లో అయితేనేమో 90 అట్లా వెళ్తుంటుంది. అది బెనెలి అయితే ఇంకా తగ్గుంటుంది అనమాట, 77 వరకు. హైవేలో అయితే 77 మెయింటైన్ అవుతుంటుంది అది ఇంజన్ టెంపరేచర్. నాకైతే కొంతమంది 90 వరకు పోతుందన్న నా బెనెలి అని చెప్పి అంటారు. నాదైతే 90 వరకు అయితే హైవేలో ఎప్పుడు పోలేదు. టెంపరేచర్ 77 వరకే పోయింది. ఇంకా స్పీడ్ తక్కువ ఉంటే స్పీడ్ ఒక 90, 100 అట్లా పోతే మాత్రం 80కి వస్తాను అనమాట. ఈ 4 hour ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఉంటుంది. నేను ఒక 20-25 days నుంచి చూస్తున్నా. ఇది ఇక్కడ వీళ్ళని కనుక్కుంటేనేమో ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉందన్నమాట. నేను వీళ్ళని కనుక్కుంటే వీళ్ళు ఏంటంటే సేల్కుందని చెప్పి ఒకసారి నాకు అన్నారు పెట్రోల్ బంక్లో కనుక్కుంటే. బట్ దీని ఓనర్ ఎవరో ఇంకా ఐడియా లేదు. ఓనర్ నెంబర్ కూడా లేదు మన దగ్గర. కాంటాక్ట్ అవుదామంటే ZX4R ఇది క్రాష్ అయింది బైకు. ఫ్రంట్ సైడ్, మన ఫ్రంట్ లెఫ్ట్ సైడ్
హెడ్లైట్ అయితే బ్రేక్ అయిపోయి ఉంది. హెడ్లైట్ బ్రేక్ అయిపోయి ఉన్నది, ముందు కూడా కొంచెం వైజర్ బ్రేక్ అయ్యి ఉన్నది. బట్ బైక్ అయితే రిమైనింగ్ అంతా బాగుంది, స్టాక్ ఉంది, ఎగ్జాస్ట్ కూడా లేదు. బైక్ మొత్తం స్టాక్ ఉంది, ఫ్రేమ్ స్లైడర్స్ లేవు అండ్ పీపీఎఫ్ లేదు, ఎగ్జాస్ట్ లేదు, ఏది లేదనమాట. జస్ట్ షోరూమ్ బైక్ స్టాక్ ఉంది, ఇంకా నెంబర్ కూడా రాలేదు, టీఆర్ నెంబర్తో నడుస్తున్నది. అసలు ప్రాబ్లం అయితే ఏందో తెలియదు, బట్ యాక్సిడెంట్ అయితే ఉన్నది ఇక్కడ బైక్. జస్ట్ ముందు డోమ్ అయితే క్రాష్ అయి ఉంది లైట్గా, హెడ్లైట్ బ్రేక్ అయి ఉంది. అసలు ఇంకా నేను డీటెయిల్స్గా వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. బెనెలీ అనుకుంటున్నాను నేనైతే, బెనెలీ 502X. యా, బెనెలీ 502X. ఈయన మన గ్రూప్ పర్సనే అని డౌట్ వస్తుంది. బ్రో ఇక్కడ ఎక్కడ రైడు? ఎక్కడ ఆఫ్? ఆహా, ఓకే ఓకే. సో మన పర్సన్ కాదు, యాక్చువల్లీ మన పర్సన్ అనుకున్నా. అంటే మన ఐ మీన్ బెనెలీ గ్రూప్లో ఉంటాయి కదా టీఆర్కేలు. గైస్ వీళ్ళంతా మార్నింగ్ మారథాన్ రన్ అనమాట ఇది. చాలామంది ఉన్నారు, మనకు అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లైనప్ ఉన్నది వీళ్ళదంతా. సో అందరు డ్రెస్ కోడ్ వైట్ అండ్ బ్లాక్. మోడ్లో మాత్రం అసలు ఏం క్రేజీ అంటే క్రేజీ వస్తుందంటే పవర్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది స్పోర్ట్ మోడ్లో. ఇంకా ఇంతకన్నా ఇంకా పవర్ కూడా ఇంకా మిగిలింది. జస్ట్ స్పోర్ట్ మోడ్లోనే మనకి ఇంత పవర్ జనరేట్ చేస్తే ఇంకా రైడర్ మోడ్ ఉందన్నమాట. రైడర్ మోడ్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు ఉంటుంది. అసలు క్రేజీ అంటే క్రేజీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది స్పోర్ట్ మోడ్లో. రైడర్లు అయితే ఇంకా అసలు చెప్పలేమన్నమాట, అంత స్పీచ్లెస్ ఉంటుంది పవర్ దీన్ని. చాలా అంటే చాలా అగ్రెసివ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకు వేలీ పాపప్ అవుతుంటుంది. చలో మనం కూడా ఇక్కడ పెట్రోల్ కొట్టేసుకుందాం. యా, ఇక్కడ మనకి XP 95 దొరుకుతుంది పెట్రోల్. ఓహో గాయస్, ఇక్కడైతే లాట్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్నీ హిమాలయన్ ఉన్నాయి అనమాట. ఆల్ బైక్స్ మొత్తం హిమాలయన్, ఎక్స్ప్రెస్, చాలా అంటే చాలా బైక్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ బిగ్ బైక్స్ కంటే స్మాల్ బైక్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. బుల్లెట్స్, హిమాలయన్ 450, హీరో ఎక్స్ప్రెస్ 200. సో లాట్ ఆఫ్ బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసారు. వీళ్ళు రైడ్ ఎక్కడ వరకు పోతారో నాకైతే ఐడియా లేదు. బట్ ఎనీవే ఒకసారి అయితే ఫైండ్ అవుట్ చేద్దాం వీళ్ళ రైడ్ డీటెయిల్స్.
గైస్ ఇది పోర్షా సూపర్ కార్ అనమాట. సో ఇది కోల్డ్ స్టార్ట్ చేసినాం జస్ట్ ఇప్పుడే. ఇది వచ్చేసి దీని డాష్ బోర్డు, యాక్సిలరేషన్ అండ్ స్పీడ్ అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక పెట్రోల్ అండ్ బ్యాటరీ ఇవన్నీ ఇక్కడ మీకు తెలిసినాయి అనమాట డాష్ బోర్డ్లో. సో స్టీరింగ్ ఇది వచ్చేసి దీని స్టీరింగ్ వచ్చి దీని లోపల ఇంటీరియర్ జస్ట్ 2 సీట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి 1 and 2 సీట్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఏముండదు, ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా దీని ఇంజన్ ఉంటుంది కాబట్టి సీట్స్ ఏముండదు, జస్ట్ 2 సీటర్ కార్ అనమాట. ఇది సూపర్ కార్. దీని అవుట్లుక్ కూడా చూపిస్తా చూడండి. క్లోజ్ ద డోర్. ఇది వచ్చేసి దీని అవుట్లుక్ అనమాట మొత్తం. ఫుల్ బాడీ ఇది. సో ఇది మొత్తం ఓవరాల్ కార్ లుక్. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, ఫ్రంట్, దీని ఫ్రంట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ప్రొఫైల్. దీనికి ఎగ్జాస్ట్ లేదనమాట, అందుకని చెప్పి మీకు ఏం సౌండ్ వస్తలేదు. దీనికి ఎగ్జాస్ట్ ఉంటే ఇంకా మీకు మంచి సౌండ్ వస్తుంది. ఎగ్జాస్ట్ లేదు కాబట్టి ఇట్లా నార్మల్ సౌండ్ అనమాట. బట్ రేవ్ ఇస్తే లైట్గా సౌండ్ వస్తుంది. బట్ ఇప్పుడే కోల్డ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు సౌండ్ చేయొద్దు. కొంచెం బాడీ ఇంజన్ వామ్ అయ్యేదాకా రేవ్ ఇవ్వద్దు అనమాట, అందుకని చెప్పి రేవ్ చేస్తలేను కార్ని. ఇది బ్యాక్ సైడ్ నుంచి మనకి ఫ్రంట్ ఉన్న డాష్ బోర్డ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్గా. గైస్ చూసారు కదా వెదర్ అంతా ఇట్లుందన్నమాట ఈరోజు. అసలు ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది వెదరు. అందుకని చెప్పేసి చాలామంది అయితే రైడ్స్ పెట్టలేదు ఈరోజు. అందరూ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరనే ఉన్నారు. కొంతమంది కొన్ని స్మాల్ బైక్స్ 200cc 300cc బైక్స్ ఒక చిన్న రైడ్ పెట్టుకురాళ్ళు. ఇందాక మీకు చూపించినా కదా హిమాలయన్ అండ్ ఎక్స్ప్రెస్ 200. సో ఇట్లాంటి వాళ్ళంతా ఒక గ్రూప్ రైడ్ పెట్టుకురు అనమాట. ఇంకా బిగ్ బైక్స్ రైడ్ అయితే ఏం లేవు ఈరోజు సండే, ఎందుకంటే వెదర్ బాగాలేదు అంత. ఈరోజు కూడా మొత్తం చూసారు కదా క్లైమేట్ అంతా బాగాలేదు. ఇదే నీలోఫర్ కేఫ్ అనమాట. ఈ కేఫ్ ముందు యాక్చువల్లీ ఇక్కడ ఇదివరకు నైట్ రైడ్ చాలా పెట్టినుండే. నైట్ రైడ్స్ ఇక్కడ మొత్తం హంగామా చేసారు అనమాట. స్టంట్లు చేయడము, వీలీ చేయడము, చాలా హంగామా చేసారు. తర్వాతకి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అంతా బ్లాక్ చేసేసి దొరికినట్టు అరెస్ట్ చేసారు. చాలా బైక్లు కూడా ఇక్కడ సీజ్ చేసారు, అన్నీ చేసారు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ నైట్ టైం స్టంట్లు చేయడము అన్నీ బంద్ చేసారు. యాక్చువల్లీ ఇక్కడ కంప్లైంట్ చేసారు అనమాట. ఇక్కడ పక్కన మైబూజ అక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు, ఇక్కడ నైట్ టైం చాలా డిస్టర్బెన్స్ చేస్తారు బైక్స్ తీసుకొచ్చి అది అని చెప్తే ఇంకా క్లోజ్ చేసేసారు. S1000 RR ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ S1000 RR. చాలా వరకు అయితే ఇదేంది ఏరోప్లేన్ ఉంది ఇక్కడ. ఏదో పాతది సర్వీస్ అయిపోయిన ఏరోప్లేన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మేబీ ఏదో షోకేస్కి పెట్టినట్టు. ఈరోజు రైడ్ అయితే కొంచెం స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ అనమాట. అట్లా జరిగింది. సోలో రైడ్ అండ్ పోర్షా కార్ గురించి కూడా మీకు కొంచెం చూపించిన. సో మనకైతే పోర్షా కార్ గురించి వీలైనంత వరకు అయితే నేను మీకు చూపించిన. అండ్ ఇంకా కొన్ని కార్స్ ఉన్నాయన్నమాట, సూపర్ కార్స్, లగ్జరీ కార్స్. సో దాంతో కూడా కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంది, బట్ టైం దొరకక నేను చేస్తలేను.
ఈరోజు పోర్షా కార్తో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా వేరే సూపర్ కార్స్ కానీ లగ్జరీ కార్స్తో అయితే చేస్తా వీడియో. ఇంకా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కార్స్, వేరే వేరే సూపర్ కార్స్, లగ్జరీ కార్స్ ఉన్నాయి. సో అండ్ అట్లనే మనకి కొన్ని సూపర్ బైక్స్ కూడా మధ్య మధ్యలో కలిసినాయి. ఐ మీన్ స్మార్ట్లో ఉన్నాయన్నమాట. S1000RR, బెనేలి, ఇందాక మీకు ఫ్లైవేలో చూపించినాయి కదా. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.